రోజు మొత్తం పాజిటివ్గా గడచకపోయినా మనం మాత్రం పాజిటివ్గానే జరుగుతుందనేసి రోజుని స్టార్ట్ చేస్తాం కదా. అలాగే నేను కూడా రోజు ఉదయాన్నే టీవీలో దేవుడి పాటలు పెట్టుకొని రోజునైతే స్టార్ట్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే తెలిసిందే కదా, హడావిడైతే చాలా ఉంటుంది క్యారేజ్ బాక్స్లు కట్టే వాళ్ళకి. నాకు కూడా అలాగే. ఇంక ఈరోజు వచ్చేసరికి నైట్ కొంచెం రైస్ అయితే మిగిలింది, అందుకనేసి ఈరోజు పులిహోర లాగా చేస్తున్నా. ఇది పులిహోర అనడం కన్నా సరే క్యారెట్ రైస్ అనడం బెస్ట్. ఎందుకంటే దీంట్లో క్యారెట్ అనేది ఎక్కువ వేసాను. 2 క్యారెట్లు తురిమి వేసేసాను అనమాట. మామూలుగా పచ్చి ఇచ్చామనుకోండి పిల్లలకి అసలు తినరు. జ్యూస్ లాగా ఇచ్చిన ఉదయాన్నే చేయడం కష్టం అయిపోతుంది. క్యారేజ్ టిఫిన్ తర్వాత స్నాక్స్ ఇవన్నీ రెడీ చేసేసి మళ్ళీ జ్యూస్ చేయాలంటే టైం సెట్ అవ్వదు. అందుకనేసి నేను టిఫిన్స్లోనే ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. బీట్రూట్ అవాయిడ్ చేస్తాం అనమాట. ఎందుకు ఆ కలర్ పెద్దగా నచ్చదు, కానీ హెల్త్ వైజ్ చాలా మంచిది. సపరేట్గా చేయాలి అంటే ఎప్పుడైనా మామూలుగా ఫ్రై లాగా చేసేస్తాను కానీ ఇలా మిగిలిన వాటిలో ఇంక్లూడ్ చేయడం అంటే కలపడం అయితే జరగదు. ఎందుకంటే కలర్ అనేది డామినేట్ అయిపోతుంది అనేసి, ఎందుకో ఆ కలర్ నచ్చదనమాట. అందుకనేసి ఎక్కువ క్యారెట్ని యూస్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు లీఫీ వెజిటేబుల్స్. ఇంకా అది అయిన తర్వాత ఈరోజు వంకాయ మనకి పుల్లగూర అంటాం కదా, అదైతే చేస్తున్నాను. దీనికి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అసలు పులుపు అనేది చాలా తక్కువ ఉండాలన్నమాట, లేదంటే అసలు కూర అనేది మనకి బాగుండదు. దీంట్లో ఎక్కువ కూడా పట్టదు, ఏం లేదు. మనం వంకాయ పచ్చిమిర్చి టమాటాని ఉడకబెట్టేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఉడకబెట్టేసి ఇంకా తిరగమాత పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. రోటి పచ్చడి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు మా పాప అయితే పూజ అయితే చేసింది. వాళ్ళకి కొంచెం తొందరగా ఉంటుందన్నమాట స్కూల్ అనేది, 10th క్లాస్ కాబట్టి ఇంకా తొందరగానే వంట అనేది నేను చేసేయాలి. అందుకనేసి అప్పుడప్పుడు మాత్రం నేనైతే పూజ చేసుకుంటూ ఉంటా. అంటే ఫ్రైడే, సాటర్డే, మండే, ఇంకెప్పుడైనా పండగలప్పుడు అలాగా. మిగిలిన రోజు అయితే ఎవరో ఒకరు ఇంట్లో చేసేస్తూ ఉంటాము. ఇంకా డైలీ రోజు పనులు ఉండేవే. ఇంకా మధ్యాహ్నం కాస్త ఫ్రీ టైం దొరికినప్పుడు నేను ఇలా అయితే చేసుకున్నాను. కిచెన్లో ఇంతకుముందు రౌండ్గా కాకుండా స్క్వేర్గా జస్ట్ మై కిచెన్ అని అయితే ఉండేది. ఇంకా సరేలే ఈసారి అదే షేప్లో కాకుండా రౌండ్గా చేద్దాము అనేసి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. జస్ట్ మనం కార్డ్బోర్డ్కి కలర్ పేపర్ మనకి ఏది కావాలంటే అది, లేదు అని అంటే పెయింట్స్ ఉంటే ఇంకా చక్కగా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర పెయింట్స్ లేవు, నేను తెచ్చుకోవాలన్నా కూడా దీని ఒక్కదానికోసం ఏం తెచ్చుకుందాము అన్నట్టుగా నేనైతే ఏం తెచ్చుకోలేదు. జస్ట్ ఇంట్లో ఉన్న పేపర్ ఉంటుంది కదా, దాన్ని అంటించేసి మనం మామూలుగా పిల్లలు స్కెచెస్ అవి రాసుకుంటూ ఉంటారు, దాంతోనే కొంచెం మందంగా ఇలా రాసుకున్నాను. మనకి మామూలుగా బయట ఆన్లైన్లో కూడా ఇలాంటివి దొరుకుతూనే ఉంటాయి. జస్ట్ ఒక 200 అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అవి నాకు తెచ్చుకొని పెట్టుకోవడం కన్నా కూడా మన చేతులతో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్సే కదా, దీనికి ఎక్కువ టైము పట్టదు, తర్వాత ఎక్కువ మనీయే వేస్ట్ అవ్వదు. సరే మనకు మన చేతులతో చేసుకుంది కొన్ని రోజులు అలా పెట్టేసుకొని ఒకవేళ కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు అనేసి నేనైతే ఇలా అయితే చేసుకుంటున్నాను. కొన్ని రోజులు యూస్ చేసుకుంటాం, ఆ తర్వాత వేరే చేసుకొని ఇది తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అదే కొన్నదనుకోండి తీసి పక్కన పెట్టాలంటే కొంచెం మనీ పెట్టింది కదా పెట్టలేమన్నమాట. ఒకవైపు చూస్తూ రోజు చూస్తూ బోర్ కొట్టినట్టు ఉంటుంది, ఇంక తీసి పక్కన పెట్టలేము. అందుకనేసి నేను ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా నేనే చేసుకుంటూ ఉంటాను. దీనికి ఏం పెద్ద టైం కూడా ఏం పట్టదు, జస్ట్ ఒక 20 మినిట్స్లో అయిపోతుంది అనమాట. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియోస్ చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాలిడేస్ అయితే కనుక పిల్లలు కూడా ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. ఇంక ఇప్పుడు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, వాళ్ళకి అసలు ఆ టైం అనేది ఉండదన్నమాట. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా టైం ఉండదు. ఇంకా ఉన్న హాలిడే అప్పుడు కాసేపే ఆడుకోవడం, కాసేపు ఫోన్ చూడడం, ఇంకా వర్క్స్ ఏమన్నా ఇచ్చుంటే చేసుకోవడం, అంతే. అంతకు మించి అయితే క్లాసులు పెరిగే కొంది వాళ్ళకి వీలైతే ఏం ఉండదు మిగిలిన పనులు చేసుకోవడానికి. వన్స్ ఒకసారి స్టడీస్ కంప్లీట్ అయ్యాక అప్పుడు హాలిడేస్ అప్పుడు మిగిలిన యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే టైం ఉండదు.
ఇంక ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న రౌండ్ ఉంది కదా, అది కూడా బర్త్డేకి రెడీ చేసిందనమాట. ఈ రెండిటికి కూడా పైన షైనింగ్గా కనిపించడానికి, డస్ట్ పట్టకుండా ఉండడానికి నేను ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ అయితే వేసేస్తాను. మనకి సిల్క్ కవర్ కూడా వేసుకోవచ్చు. అదేంటంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు, కొద్దిగా ఎత్తుకున్నట్టుగా అలా ఉంటుంది. ఇలాంటి ప్లాస్టర్ అనుకోండి మనకి చాలా చక్కగా స్టిక్ అయిపోతుంది, షైనీగా వస్తుంది. దుమ్ము పట్టినా సరే జస్ట్ క్లాత్తో అలా తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ దీనికి ఒక చిన్న హోల్ లాగా పెట్టేసి కిచెన్లో ఇది ఉంది విండోకి ఇలా కట్టేసాను అనమాట. ఇలా ఉంది లుక్ అయితే. రౌండ్ కన్నా కూడా స్క్వేర్ అయితే బాగుంటుంది అనిపించింది. సరే ఎలాగో చేసాం కదా, కొన్ని రోజులు ఇలా ఉంచేసి ఆ తర్వాత వేరే కలర్ పేపర్ యూస్ చేసి చేద్దాము అనేసి ఇలాగైతే ఉంచేసాను. మరి సూపర్ అయితే అని చెప్పను కానీ మీడియంగా ఉందన్నమాట. కొన్ని పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి చేసిన వెంటనే, కొన్ని సెట్ అవ్వవు. ఇది అంత పర్ఫెక్ట్గా సెట్ అయితే ఏమవ్వలేదు. ఇంకా ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ కదా, కసులన్నీ ఊడ్చేసాను. అంటే ఎక్కువ డస్ట్ అయితే ఏముండదు, ఎందుకంటే సాయంత్రం పూట మధ్యలో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా, జస్ట్ ఊరికే అలా ఊడ్చేస్తాను. ఇంకా బట్టలు కూడా బాగా ఆరిపోతాయి. ఎండాకాలము వస్తున్నా కూడా బాగానే కాస్తూ ఉన్నాయి. బట్టలను తీసుకొచ్చి మడత పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ ఇడ్లీకి నానబెట్టేస్తున్నాను అనమాట మధ్యాహ్నమే. ఈరోజు ఇడ్లీ రవ్వ లేదనమాట పప్పుతో పాటు నానబెట్టడానికి, అందుకనేసి ఇంకా నానబెట్టలేదు. జస్ట్ ఇప్పుడే కలిపేస్తున్నాను. ఇప్పుడే తీసుకొచ్చాను ఇడ్లీ రవ్వ. నేను ప్యాకెట్లు యూస్ చేస్తే మాత్రం లలిత బ్రాండ్నే యూస్ చేస్తాను, బాగుంటాయి, సాఫ్ట్గా వస్తాయి. నేను ఇడ్లీలకి 1 మినపప్పు అయితే 2-2.5 మాత్రం రవ్వ వేస్తాను. 3 వేయచ్చు, అయినా కూడా మెత్తగానే వస్తాయి. కాకపోతే ఎందుకు ఎక్కువ ఎలాగో రైస్ తింటూ ఉంటాం కదా, ఇంకా దీంట్లో కూడా ఎక్కువ అదే ఇడ్లీ రవ్వ ఎందుకనేసి అలా చేస్తూ ఉంటాయి. ఇంకా సాయంత్రం పిల్లలు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళ కోసమని దోశ అయితే వేసేస్తూ ఉన్నాను. నిన్న టిఫిన్ అయితే ఏం చేయలేదు, జస్ట్ స్నాక్స్ ఉంటే అవి అయితే ఇచ్చేసాను. అవి ఎన్ని ఇచ్చినా సరే కడుపు నిండట్లేదు అనమాట. ఉదయం అంత బాక్స్లో అన్నం తీసుకెళ్తారు, టైం ఉండదు అని చెప్పేసి అది సరిగా తినక ఇంటికి వచ్చేసరికి ఆకలి వేస్తుంది. అందుకనేసి ఏదో ఒక టిఫిన్, అంటే కడుపు నిండే టిఫిన్ ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చింది అవైతే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎప్పుడో కొద్దిగా మిస్ అయినప్పుడు స్నాక్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ చట్నీ అయితే ఏం లేదు, జస్ట్ పొడి అయితే వేసేసుకుంటున్నాను. ఇంట్లో ఉండే వాళ్ళకి అసలు మధ్యాహ్నం నుంచి అంతా కూడా రెస్ట్గా ఉంటారు అనుకుంటాం, కానీ ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. పైగా పిల్లలు ఉంటే, పిల్లలు ఒక్కసారి కొంచెం పెద్ద అయిపోతే కనుక అంత పని అయితే ఉండకపోవచ్చేమో, కానీ ఇంకా స్కూల్ నుంచి కాలేజ్ అయ్యేంత వరకు కూడా హాస్టల్లో ఉంటే పెద్ద పని ఉండదు, కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా పనులు అయితే ఉంటూనే ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసరికి మేమైతే టీ పెట్టేసుకున్నాము. ఆల్టర్నేట్ డేస్ అలా తాగాలన్నప్పుడు మాత్రం పెట్టుకుంటున్నా. ఇంకా వాళ్ళకైతే బూస్ట్ అయితే కల్పించేసేయాలి. ఇంకా నేను బట్టలు కూడా మడత పెట్టేసుకున్నాను. ఏవైనా చినిగిపోయినవి ఉంటే కనుక మడత పెట్టేటప్పుడే కుట్లు వేసేసుకొని మడత పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే మరలా తీసి చూసుకొని వేసుకునేటప్పుడు చూసుకొని చిరిగిపోయి ఉంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, ఇంకా అలాగా పెండింగ్ పడిపోతూ ఉంటాయి అని చెప్పి ఇంకా అలా చేసుకుంటూ ఉంటాను. ఇంకా పిల్లలకైతే బూస్ట్ కల్పించేస్తున్నా. ఇంకా మామూలుగా అయితే పెద్ద బాటిల్ అయితే తెచ్చేదాన్ని, అయితే బయటగా అంటే మా షాపులకి అయితే వెళ్ళలేదు గ్రాసరీ ఎక్కువ తెచ్చుకోవడానికి. అందుకనేసి ఇంకా చిన్న ప్యాకెట్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను. వెళ్ళాలి, చాలా మంత్స్ అయిపోయింది వెళ్ళామంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. ప్రస్తుతానికి బడ్జెట్ కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి అయితే వెళ్ళట్లేదు. స్కూల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా పిల్లలు కూడా మనమే చేయాలి, కానీ సెలవుల్లో మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేస్తే వాళ్ళకి నేర్చుకున్నట్టు ఉంటుంది. ఎప్పుడు పనులే కాకుండా మనకు కూడా కొంచెం రెస్ట్ లాగా ఉంటుంది. కానీ స్కూల్ ఉన్నప్పుడు మాత్రం అలా కుదరదు, ఎందుకంటే వాళ్ళకి హోంవర్క్లు చేసుకోవడానికి టైం ఉండదన్నమాట. ఇంకా ఈ పనులు చేయాలంటే అస్సలు కుదరదు. ఇంకా డిన్నర్ అయిన తర్వాత కిచెన్ మొత్తం కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా రేపు ఫ్రైడే కదా, ఉదయాన్నే పూజ చేసుకోవాలి అనేసి అన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా రోజులాగే బాదాము, అలాగే ఒక్కొక్క రోజు చియా సీడ్స్, ఒక్కో రోజు సబ్జా సీడ్స్ నానబెట్టేసి ఉదయం మనం వాటర్ ఎలాగో తాగుతాం కదా, దాంట్లో కలిపేసుకొని తాగేస్తాం అంతే. ఒక్కొక్క రోజు మర్చిపోతూ కూడా ఉంటాము. స్కూల్ టైమింగ్స్లో అయితే, అంటే స్కూల్ ఉన్న డేస్లో అయితే పర్ఫెక్ట్గా గుర్తుంటాయి, కానీ హాలిడేస్ అప్పుడు అంతగా గుర్తుండవు. ఇంకా పప్పాయి కూడా
తీసుకున్నాం. ఇంకా రేపటికైతే బాగా మాగుతుంది. అదండి ఇవాల్టి వీడియో అయితే సింపుల్గా వ్లాగ్ని షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.